చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? 'టెక్ వార్తా బై సామ్ అంకుల్' ఎపిసోడ్ రెండోదికి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి న్యూస్ అయితే మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. మొదటిది మన యొక్క యూపీఐ నుంచి ఒక మంచి కొత్త న్యూస్ అయితే మనకి దొరుకుతుంది. దీంట్లో ఏంటంటే యూపీఐ పేమెంట్స్‌కి మనం పిన్ అయితే ఎంటర్ చేస్తూ ఉంటాం. అక్టోబర్ 8 నుంచి ఇంక పిన్ అవసరం లేకుండగా దానితో పాటుగా ఫింగర్ అండ్ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మన పేమెంట్స్‌నయితే చేయొచ్చు మిత్రులారా. దీనివల్ల ఏంటంటే ఎవ్రీ డే పేమెంట్స్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగం. ప్రతిసారి పిన్ ఎంటర్ చేయడం అవసరం లేకుండగా, తప్పు పిన్ ఎంటర్ చేయడం, మళ్ళీ బ్యాక్‌కెళ్ళడం ఈ అవసరం లేకుండగా జస్ట్ ఫింగర్ ప్రింట్‌తో మనకి పేమెంట్స్ అయితే సులువుగా అవుతాయి. లేకపోతే ఫేస్ రికగ్నైజేషన్‌తో మనకి పేమెంట్స్ అయితే సక్సెస్ అవుతాయి. సో, ఈ కొత్త ఫీచర్‌ని మన పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే వీళ్ళు ఇంకల్కేట్ వాళ్ళ యాప్‌లోకి తీసుకొచ్చి మనకి అప్‌డేట్ రూపంలో ఇవ్వాలి మిత్రులారా. రెండోది వాట్సాప్ నుంచి ఒక కొత్త ఫీచర్ అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఏంటి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఫోన్ నంబర్ ఇస్తూ ఉంటాం. వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వాల్సొస్తుంది ఈ మధ్యన. వాట్సాప్ నంబర్ ఇవ్వకుండగా వాట్సాప్‌లో యూజర్ నేమ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సామ్ అంకుల్ 123 అనే ఒక యూజర్ నేమ్‌ని క్రియేట్ చేసుకున్నాననుకోండి. ఈ యూజర్ నేమ్‌నే నేను ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళు డైరెక్ట్‌గా నన్ను వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఆ పర్సన్ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే నేను నంబర్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. సో, దీని ద్వారా మన ఫోన్ నంబర్‌ని స్పామ్ చేయకుండగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మూడోది సామ్‌సంగ్ నుంచి ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ అయింది మిత్రులారా ఈ వారం. లాస్ట్ వీక్ మనం టెక్ న్యూస్‌లో M07 మొబైల్‌ని గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం M17 మొబైల్‌ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క రేట్ 13,000-14,000 మధ్యలో ఉంది. అండ్ ఇది అమెజాన్‌లో అక్టోబర్ 13 నుంచి సేల్‌కైతే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో ఒక గొప్ప ఫీచర్ ఏంటంటే ఇందులో మనం ఎస్‌డీ కార్డ్‌ని కూడా పెట్టుకోవచ్చు. 2 టీబీ వరకు మనం ఎస్‌డీ కార్డ్‌ని మనం పెట్టుకోవచ్చు. అండ్ నాలుగోది మనందరం విన్నదే జోహో. ఎక్కడ చూసినా జోహో యాప్స్ వాడండి. ఇవన్నీ చెప్తున్నారు. సో, జోహో నుంచి అలర్ట్ అనే ఒక మెసేజింగ్ యాప్ ఉంది. ఇది వాట్సాప్‌కి డైరెక్ట్ కాంపిటీషన్ మిత్రులారా. మీలో ఎవరైనా వాడకపోతే ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. మొదలుపెట్టండి. చాలా బాగుంది. వాట్సాప్ లాగే ఉంటుంది. ఇందులో వాట్సాప్‌లో లేని ఫీచర్స్ కూడా కొన్నున్నాయి. అదేంటంటే మన ఆండ్రాయిడ్ టీవీలో ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ మనం అటెండ్ అవ్వచ్చు. దీంతో పాటుగా మీటింగ్స్ మన జూమ్, గూగుల్ మీట్ లాగే ఇందులో మనం మీటింగ్స్‌ని షెడ్యూల్ చేసుకోవచ్చు. చాలా వేల మందిని యాడ్ చేసుకొని ఒక మీటింగ్ మనం అటెండ్ అవ్వచ్చు. దీంట్లో ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాడండి. దేశం కోసం వాడండి. ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.